ఈ వీడియోలో మనం 'రెవల్యూషనరీ రోడ్' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. మూవీ స్టోరీ చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మూవీని ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లోని మన మూవీలో హీరో అయిన ఫ్రాంక్‌ని చూపిస్తాడు. ఫ్రాంక్ ఒక పార్టీలో ఉంటాడు. ఆ పార్టీలోనే ఫ్రాంక్ ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి పేరు వచ్చేసి ఏప్రిల్. ఈ అమ్మాయే మన మూవీలో హీరోయిన్. అయితే వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఫ్రాంక్ ఏప్రిల్ దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడుతూ మీరేం చేస్తుంటారు అని అడుగుతాడు. అప్పుడు ఏప్రిల్ చెప్తుంది, నేను యాక్ట్రెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. దాని గురించే ట్రై చేస్తున్నాను అని ఏప్రిల్ చెప్పి ఫ్రాంక్‌ని అడుగుతుంది మీరేం చేస్తారు అని. అప్పుడు ఫ్రాంక్ అంటాడు నేను ఒక ఆఫీస్‌లోని క్యాషియర్‌గా పనిచేస్తున్నాను అని. అలాగే ఫ్రాంక్ అంటాడు నేను ఇక్కడే ఉండి చాలా డబ్బులు సంపాదించుకుని ఒక ప్రశాంతమైన ప్లేస్‌కి వెళ్లి అక్కడ హాయిగా నా జీవితాన్ని గడుపుదామని అనుకుంటున్నాను అని ఫ్రాంక్ చెప్తాడు. అప్పుడు ఏప్రిల్ కూడా అంటుంది నేను కూడాని మంచి యాక్ట్రెస్ నవ్వి మంచి మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్‌లన్నీ చేసి నేను మంచి స్థాయిలో సెటిల్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను అని అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూని అలా మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. వీళ్ళిద్దరూ అదే పార్టీలో డాన్స్ చేస్తారు. వీళ్ళిద్దరికీ పెళ్లి కూడా అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లోని వీళ్ళిద్దరికీ పెళ్లి అయిన 7 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. వీళ్ళ పెళ్లి అయిన 7 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళిద్దరి జీవితాలు ఒకేలాగా ఉంటాయి. ఈమె ఎప్పుడులాగానే ఒక ఆర్టిస్ట్ కింద స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఫ్రాంక్ వచ్చేసి తన ఆఫీస్‌లో ఎప్పుడులాగానే క్యాషియర్ జాబు చేస్తూ ఉంటారు. వీళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పు లేకుండా అయిపోతుంది. అయితే ఒకరోజు ఫ్రాంకు తన భార్య చేస్తున్న స్టేజ్ పర్ఫార్మెన్స్‌ని చూడటానికి వెళ్తాడు. అక్కడ ఫ్రాంకు జనాల్లో కూర్చుని ఏప్రిల్ యాక్ట్ చేస్తున్న ఆ పర్ఫార్మెన్స్‌ని చూస్తూ ఉంటేనే అక్కడున్న జనాలందరూ ఏప్రిల్‌ని చూసి అనుకుంటూ ఉంటారు. ఏంటి ఈమె అసలని సరిగ్గా నటించటం లేదు. ఇలాంటోళ్ళని ఎందుకురా తీసుకొస్తారు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు ఏప్రిల్‌కి కూడా తెలుసు తను సరిగ్గా నటించటం లేదు అని. తర్వాత ఫ్రాంకు ఏప్రిల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఫ్రాంకు జనాలందరూ ఏప్రిల్ గురించి ఏమనుకుంటున్నాడో ఆమెకు చెప్తాడు. అలాగే ఫ్రాంక్ అంటాడు నువ్వేమీ బాధపడకు. నువ్వు ఏదో రోజుకి మంచి యాక్ట్రెస్ అవుతావు. వీళ్ళందరి మాటలు పట్టించుకోకు అని మళ్ళా ఫ్రాంకే ఏప్రిల్‌కి ధైర్యం చెప్తూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగానే ఏప్రిల్ ఫ్రాంక్‌తో అంటుంది నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు పెళ్ళైన తర్వాత బాగా డబ్బులు సంపాదించి వేరే ఊరు వెళ్తాను అని అన్నావు. కానీ నువ్వు అలా చేయలేదు. ఇప్పటికీ కూడా నువ్వు అదే జాబు, అదే సాలరీకి చేస్తున్నావు అని ఏప్రిల్ ఫ్రాంక్‌ని తిడుతూ ఉంటుంది. అలాగే ఏప్రిల్ కారు ఆపమంటుంది. ఫ్రాంక్ కారు ఆపితేని ఏప్రిల్ పక్కకి వెళ్లి చాలా బాధపడుతూ ఫ్రాంక్‌ని తిడుతూనే ఉంటుంది. ఫ్రాంక్‌కి కూడా చాలా కోపం వస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన ఇక్కడ గొడవ జరుగుతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగు ఫ్రాంక్ ఎప్పటిలాగే తను ఆఫీస్‌కి రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్తాడు. అయితే ఫ్రాంక్‌కి తన ఆఫీస్‌లో పనిచేయటం అసలు ఇష్టం ఉండదు. ఫ్రాంక్‌కి నిజంగానే బాగా డబ్బులు సంపాదించి ఈ ఊరిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఆనందంగా అతను సంపాదించుకున్న డబ్బులతో బతకాలి అని అతనికి కోరిక ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలైనా గాని తను తన కోరికని నెరవేర్చుకోలేకపోతాడు. తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆఫీస్‌లో కూడా తను సరిగ్గా పని చేయలేకపోతాడు. ఆఫీస్‌లో ఉన్న ఫ్రాంక్ యజమాని కూడా ఫ్రాంక్‌ని ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. ఇంకొక వైపేమో ఇంటి దగ్గర ఏప్రిల్ తన ఇంటినంతా క్లీన్ చేసుకుంటుంది. తన ఇంట్లో వచ్చిన డస్ట్ అంతా బయట పడేస్తాకు వస్తుంది. ఏప్రిల్ ఇంటి పక్కన ఉండే నేబర్స్ కూడాని అంత మంచివాళ్ళేమీ కాదు. వాళ్ళు కూడా ఎప్పుడు ఏప్రిల్‌ని దెప్పి పొడుస్తున్నట్టే మాట్లాడుతూ ఉంటారు. అందుకు ఏప్రిల్‌కి వాళ్ళ ఇంటి పక్కన ఉండే నేబర్స్ కూడా అసలు నచ్చరు. ఇంకా అలాగే ఏప్రిల్ ఎవరిని పట్టించుకోకుండా తన ఇంట్లో పని చేసుకుంటూ ఉండగానే తన ఇంటి పక్కన ఉండే ఒక పెద్దావిడ ఏప్రిల్ ఇంటికి వస్తుంది. ఆమె అంటుంది మా అబ్బాయికి అసలు ఆరోగ్యం బాగోదు. ఒకే దిక్కున మా అబ్బాయిని ఉంచితేని అతను సైకు అయిపోతూ ఉంటాడు. కొద్ది సమయం మీ ఇంటికి నేను తీసుకొస్తాను అంటేని ఏప్రిల్ కూడా దానికి ఓకే చెప్తుంది. ఇక కొద్ది సమయం తర్వాత ఆ పెద్దావిడ ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఏప్రిల్ ఎప్పుడులాగానే తన ఇల్లుని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏప్రిల్‌కి తను తన భర్తని దిగిన ఒక పాత ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూడగానే ఏప్రిల్ తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. వీళ్ళిద్దరికీ పెళ్ళైన కొత్తల్లోని ఫ్రాంకు చాలా ఎనర్జిటిక్‌గా ఉండేవాడు. ఎప్పుడూని బాగా డబ్బులు సంపాదించి వేరే ఊరు వెళ్దామని ఏప్రిల్‌తో చెప్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూని పెళ్ళైన స్టార్టింగ్‌లోని చాలా హ్యాపీగాని ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కానీ వీళ్ళ జీవితంలోకి ఒక ఇద్దరు పిల్లలు రాగానే వీళ్ళ జీవితం అంతా చాలా హార్డ్‌గా మారిపోయి ఉంటుంది. ఫ్రాంకు అప్పట్లాగా ఇప్పుడు ఉండటం లేదు. ఏప్రిల్ కూడా తన ఆనందాన్నంతా వదిలేసుకుని ఎంతో కష్టంగా బతుకుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లోని ఫ్రాంక్ ఆఫీస్‌లోని ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి ఫ్రాంక్ ఆఫీస్‌లోనే పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఫ్రాంక్ అంటే చాలా ఇష్టం. ఇక ఫ్రాంక్ కూడా ఒకరోజు ఆ అమ్మాయిని ఒక రెస్టారెంట్‌కి తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరూని ఫుడ్ తింటారు. తర్వాత ఆ అమ్మాయి ఫ్రాంక్
ఫ్రాంక్‌ని తన ఇంటికి పిలుస్తుంది. ఫ్రాంక్ కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ వీళ్ళిద్దరూ అదుపు తప్పి ఇంటిమేట్ అవుతారు. అదే రోజు ఫ్రాంకు పుట్టినరోజు కూడా. ఫ్రాంకు అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి తన ఇంటికి వెళ్దామని అనుకుంటాడు. కానీ ట్రైన్ మిస్ అయిపోతుంది. ఇంకొక ట్రైన్ పట్టుకుని తన ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా చీకటి పడిపోతుంది. ఫ్రాంకు ఇంటికి వెళ్లి డోర్ కొడుతూ ఉంటాడు. అప్పుడు ఏప్రిల్ డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం అని డోర్‌ని క్లోజ్ చేసి కొద్ది సమయం తర్వాత డోర్‌ను ఓపెన్ చేస్తుంది. లోపలంతా లైట్స్ ఆపేసి ఉంటాయి. ఫ్రాంక్ ఇంట్లోకి వెళ్ళగానే ఏప్రిల్ అలాగే తన ఇద్దరు పిల్లల్లోని ఫ్రాంక్‌కి హ్యాపీ బర్త్‌డే చెప్తూ ఉంటాడు. అది చూసి ఫ్రాంకు చాలా ఎమోషనల్ అవుతాడు. తర్వాత ఫ్రాంకు స్నానం చేస్తూ ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఏప్రిల్‌కి అన్యాయం చేశాను అని అనుకుంటూ ఉంటాడు. అదే రోజు నైట్ ఫ్రాంకు, ఏప్రిల్ మందు కొడుతూ ఉంటారు. అప్పుడు ఏప్రిల్ ఫ్రాంక్‌తో అంటుంది, "మనం పెళ్లి అవ్వక ముందు ఒకటి అనుకున్నాం కదా! మనిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత ప్యారిస్ వెళ్ళిపోదాము అని. ఇప్పటికి ఏమీ టైం అయిపోలేదు. మనిద్దరం ప్యారిస్ వెళ్ళిపోయి అక్కడ ఆనందంగా బతుకుదామని" ఏప్రిల్ అంటూ ఉంటే ఫ్రాంక్ అంటాడు, "ఇప్పుడు మనిద్దరికీ ఒక ఇద్దరు పిల్లలున్నారు. ఇలాంటి సమయంలో మనం అక్కడికి వెళ్లి సరిగ్గా బతకలేము. చాలా కష్టమవుతుంది" అని ఫ్రాంక్ మాట్లాడుతూ ఉంటే ఏప్రిల్ మాత్రం ఫ్రాంక్‌ని ఏదో ఒక రకంగా ఒప్పించేస్తుంది. ఇంకా ఫ్రాంక్ కూడా ప్యారిస్ వెళ్ళాలి అని అనుకుంటాడు. ఆ రోజు నుంచి ఫ్రాంకు చాలా ఆనందంగా ఉంటాడు. ఫ్రాంకు చాలా ఆనందంగా ఆఫీస్‌కి వెళ్తని ఆఫీస్‌లో ఉన్న ఫ్రాంక్ ఫ్రెండ్స్ అందరూని ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావని ఫ్రాంక్‌ని అడుగుతాడు. అప్పుడు ఫ్రాంక్ అంటాడు, "మేము కొన్ని రోజుల్లోని ప్యారిస్ వెళ్ళిపోతున్నాము" అని అంటేని ఫ్రాంక్ ఫ్రెండ్స్ అందరూని "నువ్వేమన్నా కామెడీ చేస్తున్నావా? ప్యారిస్ చాలా కాస్ట్‌లీ. అక్కడికి వెళ్లి నువ్వు అసలని ఒక పూట అన్నం తింటానికి కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నీకేమన్నా తెలుస్తుందా" అని వాళ్ళందరూ అంటూ ఉంటేని ఫ్రాంక్ అంటాడు, "అదేమీ పర్లేదు. నేనన్నీ చూసుకుంటాను" అని అంటూ ఉంటాడు. ఇంకొక వైపు నుంచి ఏప్రిల్ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్లి అయిన 7 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ ఇదే ఆనందంగా ఉండటము. ఈ ఫ్యామిలీ అంతా మేము ప్యారిస్ వెళ్తున్నాము అని ప్రతిరోజు సందడిగా గడుపుతూ ఉంటారు. అయితే ఒకరోజు ఫ్రాంకు అలాగే ఏప్రిల్ వాళ్ళ ఇంటి పక్కనున్న మిల్లీ అనే ఒక అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అక్కడ వీళ్ళిద్దరూని చాలా సందడిగాని గడుపుతూ ఉంటారు. ఆ ప్లేస్‌లోని ఏప్రిల్ మిల్లీకి చెప్తుంది, "మేము ప్యారిస్ వెళ్తున్నాము" అని. అప్పుడు మిల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూని, "అవునా మీరు ప్యారిస్ వెళ్తున్నారా" అని చాలా ఆనందపడతారు. కానీ వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మిల్లీ ఏడుస్తూని వాళ్ళిద్దరూ ప్యారిస్ వెళ్ళిపోతున్నారు అంట. వాళ్ళిద్దరూ అక్కడ చాలా హ్యాపీగా గడిపేస్తారు అని ఫుల్లొచ్చేసి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మిల్లీ హస్బెండ్ అక్కడికొచ్చి, "నువ్వేమీ బాధపడకు. ప్యారిస్ వెళ్తాం అంటే అంత ఈజీ కాదు. అక్కడ బతకడం చాలా కష్టం. ఆ సిటీ చాలా కాస్ట్‌లీ అయిన సిటీ" అని చెప్తూ ఉంటాడు. ఇంకొక వైపేమో ఏప్రిల్ కూడాని ఫ్రాంక్‌తో చెప్తుంది, "మన ఇద్దరం అక్కడ ప్యారిస్ వెళ్తున్నాము" అని చెప్పగానే ఆ మిల్లీ చూసావా మొహం మార్చేసుకుంది. ఆ మిల్లీకి చాలా కుళ్ళొచ్చేస్తుందని ఏప్రిల్ ఫ్రాంక్‌తో చెప్తూ ఉంటే ఫ్రాంక్ కూడా అవును అని పగలబడి నవ్వుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఏప్రిల్ కూడా ఫ్రాంక్‌ని చూసి అతని దగ్గరికి వెళ్లి "నువ్వు ఎప్పుడు ఇలాగ ఆనందంగానే ఉండాలి" అని చెప్తూ ఉంటుంది. అయితే తర్వాత రోజు మనకి మూవీ స్టార్టింగ్ సీన్‌లోని ఒక పెద్దావిడ, "మా పిల్లవాడి మైండ్ సరిగ్గా ఉండదు. కొద్దిసేపు మీ ఇంట్లో ఉంచుతాను" అని వచ్చింది చూసారా? ఆమె వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని ఫ్రాంక్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఫ్రాంక్ వాళ్ళ ఇంట్లోని వీళ్ళందరూని నీట్‌గా డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ మైండ్ సరిగ్గా లేని పిల్లవాడికి మాత్రం సరిగ్గా మాట్లాడటం రాదు. అతను ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఏప్రిల్ వచ్చి ఆ పెద్దావిడతోని, "మేము ప్యారిస్ వెళ్తున్నాము" అని చెప్తుంది. అప్పుడు ఈ మతిస్థిమితం సరిగ్గా లేని పిల్లవాడు, "మీరు ప్యారిస్ వెళ్తున్నారా? అక్కడికి వెళ్తే మీరు హ్యాపీగా ఉండలేరు. అక్కడ బతకడం చాలా కష్టం" అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఫ్రాంకు, "ఇక్కడ ఉంటే నిజంగా మా మతే పోతుంది. ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం. అందుకే మేము ప్యారిస్ వెళ్ళిపోతున్నాం" అని అంటాడు. తర్వాత ఫ్రాంకు, "ఏప్రిల్ కాసేపు అలా బయటికి వెళ్దాం రండి" అంటేని వాళ్ళెవరు, "మేము రాలేము మీరు వెళ్ళండి" అని అంటారు. కానీ ఈ మైండ్ సరిగ్గా లేని పిల్లవాడు మాత్రం "నేనొస్తాను" అని అంటాడు. ఇంక వీళ్ళ ముగ్గురు అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ మతిస్థిమితం సరిగ్గా లేని కుర్రవాడు అంటాడు, "మీరసలు ఎందుకు ప్యారిస్ వెళ్ళాలి అనుకుంటున్నారు" అని. అప్పుడు ఫ్రాంక్ అంటాడు, "మేము ప్యారిస్ వెళ్తేనే మేము హ్యాపీగా ఉండగలము. ఇక్కడే ఉంటే ఎప్పుడులాగే మా జీవితాన్ని ఒక రొటేషన్‌లో బతుకుతూ ఉంటాము. అదే అక్కడికి మేము వెళ్ళినట్టయితే అక్కడ మేము బతకడానికి ఎన్నో ఆప్షన్‌లు ఉంటాయి. మేము ఏదో ఒక పని చేసుకొని ఆనందంగా అక్కడ బతుకుతాము" అని ఫ్రాంకు అంటూ ఉంటాడు. అయితే ఫ్రాంక్‌కి ఇప్పటివరకు చాలామంది "మీరు ప్యారిస్ వెళ్తే మీరు సరిగ్గా బతకలేరు. అక్కడ మీరు జీవించలేరు" అని చెప్పి ఉంటారు. కానీ ఫ్రాంక్ మాత్రం వాళ్ళెవరి మాట వినకుండానే ఓన్లీ ఏప్రిల్ మాటలే వింటూ ఉంటాడు. ఇంకొక వైపు ఏప్రిల్ కూడా మనం ఇక్కడే ఉంటే ఎదగలేము. అదే ప్యారిస్ వెళ్ళామంటే అక్కడ ఏదో ఒక పని చేసుకొని ఆనందంగా మన జీవితాన్ని గడపొచ్చు అని ఎప్పుడూ ఫ్రాంక్‌కి చెప్తూ ఉంటుంది. అందుకు ఫ్రాంక్ కూడా ఇంకెవరి మాటలు వినకుండా ఓన్లీ ఏప్రిల్ మాటలు మాత్రమే వింటూ ఉంటాడు. అయితే ఇలాగా చాలా రోజులు గడిచిపోతాయి. ఇంకా వీళ్ళిద్దరూ ప్యారిస్ వెళ్ళే సమయం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకొక వైపేమో ఫ్రాంక్‌కి ప్యారిస్ వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మరొక వైపేమో ఏప్రిల్‌కి మాత్రం మేము ప్యారిస్ వెళ్తున్నాము అని ఆనందపడుతూ ఉంటుంది. కానీ ఏప్రిల్ మాత్రం గత 4 రోజులుగాని పెద్దగా హ్యాపీగా ఉండదు. పిల్లల మీద కూడా ఎక్కువగా ఇసుక్కుంటూ ఉంటుంది. ఫ్రాంకు ఏప్రిల్ దగ్గరికి వెళ్లి, "నువ్వెందుకు
ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటేని అప్పుడు ఏప్రిల్ అంటుంది నేను ప్రెగ్నెంట్. ఇంకొక 2 వారాలు మాత్రమే ఉన్నాయి. నేను అబార్షన్ చేయించుకుంటాకి కూడా. ఒకవేళ ఈ 2 వారాల్లో నేను అబార్షన్ చేయించుకోపోతేని ఆ తర్వాత ఇంక ఈ కడుపుని మనం ఉంచుకోవాల్సి ఉంటుంది అని ఏప్రిల్ అంటూ ఉంటుంది. అప్పుడు ఫ్రాంక్ అంటాడు ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా! ఈలోపు హాస్పిటల్‌కి వెళ్దాంలే అని అంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూని పిల్లల్ని కనాలి అని అనుకోరు. అందుకే వీళ్ళిద్దరూ ఆ కడుపుని తీయించేయాలి అని అనుకుంటారు. ఇంకొక వైపేమో ఫ్రాంక్‌కి పూర్తిగా ఆ ప్యారిస్ వెళ్ళాలి అన్న ఆలోచనే తన మైండ్‌లోంచి పోతుంది. ఎందుకంటే ఒకరోజు ఫ్రాంక్‌ని తన బాసు ఒక రెస్టారెంట్‌కి పిలుస్తాడు. అక్కడ ఫ్రాంక్ తన బాసు డిన్నర్ చేస్తూ ఉండగానే ఫ్రాంక్ వాళ్ళ బాస్ అంటాడు, "నీకు నేను ప్రమోషన్ ఇస్తున్నాను. అలాగే నీ సాలరీ కూడా పెంచుతున్నాను" అని అంటాడు. అప్పుడు ఫ్రాంక్ కూడా చాలా ఆనందపడతాడు. కానీ అతను కొన్ని రోజుల్లో ప్యారిస్ వెళ్తున్నాను అనేది మాత్రమే ఫ్రాంక్‌కి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇదే విషయం ఫ్రాంకు ఏప్రిల్‌తో కూడా చెప్తాడు. అయితే ఒకరోజు ఫ్రాంకు ఏప్రిల్ దగ్గరికి వెళ్లి, "అసల మనం ఎందుకు ప్యారిస్ వెళ్ళాలి అనుకుంటున్నాము? నీకు బానే డబ్బులు వస్తున్నాయి. నాకు కూడా ప్రమోషన్ వచ్చింది. నాకు కూడా డబ్బులు బాగా వస్తున్నాయి. ఎందుకు మనం ప్యారిస్ వెళ్ళాలి?" అన్న డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్యన వస్తుంది. ఈ డిస్కషన్ పెరిగి పెరిగి ఒక పెద్ద గొడవ కింద మారిపోతుంది. ఏప్రిల్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఫ్రాంక్ కూడా చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. తర్వాత ఫ్రాంక్ వాష్‌రూమ్‌లోకి వెళ్లి తన ఫేస్‌ని వాష్ చేసుకుని కబోర్డ్ ఓపెన్ చేయగానే ఆ కబోర్డ్‌లోని కడుపులో పిల్లోడిని కడుపులోనే చంపేసే ఒక డివైస్ ఉంటుంది. అది ఫ్రాంక్ చూసి ఏప్రిల్ దగ్గరికి వెళ్లి, "ఏంటిది? నాకు చెప్పకుండా నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు?" అని అడిగితేని ఏప్రిల్ కూడా చాలా గట్టిగా అరుస్తూ, "మరి నువ్వు కూడా ప్యారిస్ వెళ్ళొద్దు అని అంటున్నావు కదా! నువ్వేమన్నా నాకు చెప్తున్నావా?" అని ఏప్రిల్ కూడా చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఏప్రిల్ అంటుంది, "మనం అసలు ఫస్ట్ కన్నా పిల్లలే పొరపాటున కన్నాము" అని అంటేని ఫ్రాంక్ మాత్రం, "నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మన పిల్లలు మన బాధ్యత. నువ్విలా మాట్లాడకూడదు" అని అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ మళ్ళా ఒకటైపోతారు. ఇలాగా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక ఒకరోజు ఏప్రిల్ చాలా బాధగా తన పనుల్ని చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్‌కి ప్రెగ్నెంట్ అయ్యి 12 వారాలు గడిచిపోతాయి. ఇప్పుడు ఆమె కడుపును తీయాలన్నా గాని అది కుదరని పని. అందుకు ఏప్రిల్ చాలా సీరియస్‌గా ఉంటుంది. ఇదే సమయంలో ఫ్రాంక్ కూడా ఏప్రిల్ దగ్గరికి వచ్చి తను ఎప్పటినుంచో దాచుకున్న నిజాన్ని ఏప్రిల్‌కి చెప్పేస్తాడు. "నేను ఆఫీస్‌లోని ఒక అమ్మాయితోని పడుకున్నాను" అని. కానీ ఆ మాట విన్న ఏప్రిల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు ఫ్రాంకు, "ఏంటి నేను చెప్పినా గాని నువ్వేమీ మాట్లాడటం లేదు" అంటేని, "నువ్వేం చేస్తే నాకెందుకు? నీ మీద నాకేమన్నా ప్రేమ ఉంటే కదా! నువ్వెవరో నేనెవరో" అన్నట్టు ఏప్రిల్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన మళ్ళా గొడవ మొదలవుతుంది. కరెక్ట్‌గా అదే సమయంలోని ఆ పెద్దావిడే ఆ మతిస్థిమితం లేని పిల్లవాడిని తీసుకొనొస్తుంది. తర్వాత వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏప్రిల్ వాళ్ళతో చెప్తుంది, "నేను ప్రెగ్నెంట్. నాకు 12వ వారం కంప్లీట్ అయింది" అని. అప్పుడు ఆ పెద్దావిడ అంటుంది, "ఏంటి మీరైతే ప్యారిస్ వెళ్తలేదా?" అని. అప్పుడు ఏప్రిల్ అంటుంది, "లేదు నా కడుపులో బిడ్డ ఉన్నాడు కదా! ఈ సమయంలో మేము ప్యారిస్ వెళ్ళము" అని అంటుంది. అప్పుడు ఆ మతిస్థిమితం లేని కుర్రవాడు అంటాడు, "మీరు చెప్పేదంతా అబద్ధం. మీ హస్బెండే కావాలని ప్యారిస్ వెళ్లకుండా చేస్తున్నాడు. అక్కడికి వెళ్తేని మీ హస్బెండు సుఖంగా బతకలేడు. అందుకే ఈ ప్రెగ్నెంట్ కడ్డ అని నాటకం ఆడి ప్యారిస్ వెళ్లకుండా చేస్తున్నాడు" అని ఆ కుర్రవాడు మాట్లాడుతూ ఉంటేని ఫ్రాంక్‌కి చాలా కోపమొచ్చేస్తుంది. ఈ మతిస్థిమితం లేని కుర్రవాడిని వాళ్ళ ఫ్యామిలీని చాలా గట్టిగా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది. ఏప్రిల్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఫ్రాంక్ ఏమో ఏప్రిల్‌ని ఎలాగన్నా కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ అతను కూడా చాలా గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. ఇంకప్పుడు ఏప్రిల్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఫ్రాంక్ కూడా ఏప్రిల్‌ని ఫాలో అవుతూ తన వెనకాలే వెళ్తాడు. ఇంకా ఏప్రిల్ ఒక ప్లేస్‌లో ఆగుతుంది. ఫ్రాంక్ అక్కడికి వెళ్తేని ఏప్రిల్‌కి చాలా కోపమొచ్చి, "ప్రశాంతంగా ఉంటాకి ఇంత దూరం నేను పరిగెట్టుకుని వస్తే ఇక్కడికి కూడా వచ్చేస్తావా?" అని ఏప్రిల్ చాలా చిరాకు పడుతుంది. ఇంకా ఫ్రాంక్ కూడా ఇంటికి వెళ్తాడు. ఇంకా ఆ రోజు చీకటి పడిపోయిన తర్వాత ఏప్రిల్ ఇంటికి తిరిగి వస్తుంది. నెక్స్ట్ సీన్‌లోని మార్నింగ్ అయిన తర్వాత ఏప్రిల్ ఫ్రాంక్ కోసం నీట్‌గా టిఫిన్‌ని రెడీ చేసి ఫ్రాంక్‌కి ఇస్తుంది. ఫ్రాంక్ కూడా అంతా నార్మల్ అయిపోయింది అనుకుని ఆనందంగా ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఫ్రాంక్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏప్రిల్ తన దగ్గరున్న అబార్షన్ టూల్‌ని యూజ్ చేసుకొని తనకి డేంజర్ అని తెలిసినా గాని తన ప్యారిస్ వెళ్ళటం కోసం తన కడుపులో ఉన్న బిడ్డని చంపేసుకుంటుంది. అందువలన ఆమెకి ఓవర్‌గా బ్లీడింగ్ అవుతుంది. ఇక ఆమె వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేస్తుంది. అయితే ఏప్రిల్‌కి ఇలా జరిగిందన్న విషయం ఫ్రాంక్‌కి తెలిసి ఫ్రాంక్ కూడా హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రాంకు చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పటికే ఏప్రిల్ చనిపోయి ఉంటుంది. తనకి ఓవర్‌గా బ్లీడింగ్ అయ్యి ఆమె ప్రాణాన్ని విడిచేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్‌లోని ఫ్రాంకు తన ఇద్దరు పిల్లల్ని చూసుకుండే బాధ్యతలో పడతాడు. తన ఆఫీస్‌కి దగ్గరగా ఉండే ఒక ఇంటిని రెంట్‌కి తీసుకుని అక్కడే తన ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ, ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ ఫ్రాంకు తన భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫ్రాంక్‌కి ఏప్రిల్ అంటే ఎంతో ఇష్టం. ఏప్రిల్ చనిపోయినా గాని ఫ్రాంకు ఆమె ఊహల్లోనే బతుకుతూ ఉంటాడు. ఇక ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చి
నచ్చినట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని, నాకు సపోర్టింగ్‌ని ఇవ్వండి.